మ్యూచువల్ ఫండ్స్ టాక్సేషన్ అనేది చాలా కాంప్లికేటెడ్గా ఆలోచిస్తూ ఉంటారు జనం. దాని గురించి ద రియల్ ట్రూత్, టాక్సేషన్ అంటే మ్యూచువల్ ఫండ్లు ఎలా ఉంటుందని ఇలా చెప్పగలరు. మ్యూచువల్ ఫండ్స్ టాక్సేషన్ మనం అర్థం చేసుకునే ముందు మ్యూచువల్ ఫండ్ కేటగిరీస్ని అర్థం చేసుకోవాలి. బ్రాడ్గా 3 కేటగిరీస్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్లో. నెంబర్ 1 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, రెండోది డెట్ మ్యూచువల్ ఫండ్స్, మూడోది హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కి టాక్సేషన్ ఒకలాగా ఉంటుంది, డెట్ మ్యూచువల్ ఫండ్కి టాక్సేషన్ ఒకలాగా ఉంటుంది, అండ్ హైబ్రిడ్ ఫండ్స్కి టాక్సేషన్ ఇంకోలాగా. సో ఈక్విటీ ఫండ్స్ టాక్సేషన్ మనం తీసుకున్నట్లయితే మీరు ఇన్వెస్ట్మెంట్ టెన్యూర్ 1 year ఆర్ బిలో ఉంటే కనుక దానిలో ఏమన్నా మనకి గెయిన్స్ ఉంటే అసలు ఈ ట్యాక్సెస్ అనేవి మనకి ఎప్పుడు పడతాయి? మన ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ పైన ఏమైనా ప్రాఫిట్స్ గెయిన్స్ ఏమైనా ఉంటేనే మనకి ట్యాక్స్ అప్లికబుల్. అండ్ మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూని కంటిన్యూ చేస్తూ ఉంటే, అంటే వితౌట్ రిడీమింగ్ యువర్ మనీ, మీరు ఎంతకాలం కంటిన్యూ చేస్తారో అంతకాలం పాటు మీకు ట్యాక్స్ అనేది ఏమీ పడదు. లెట్స్ సే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 10 years పాటు కంటిన్యూ చేశారు. 10 years తర్వాత అమ్మినప్పుడు మాత్రమే దానిలో ఎంతైతే గెయిన్స్ ఉంటాయో ఆ గెయిన్స్ పైన ట్యాక్స్ పడుతుంది. దానిని మనం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటాం. ఈక్విటీ ట్యాక్సేషన్ ఎలా ఉంటుందంటే 1 year ఆర్ బిఫోర్ ఇఫ్ యూ రిడీమ్ యువర్ మనీ, క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ వచ్చేసి మీ ప్రాఫిట్ పైన 20% ఉంటుంది. 1 year ఆర్ బిఫోర్ అంటే 12 months ఆర్ బిఫోర్ మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ని రిడీమ్ చేసినప్పుడు మ్యూచువల్ ఫండ్లలో అందులో మీకు ఏదైనా గెయిన్ ఉంటే, ప్రాఫిట్ ఉంటే ఆ గెయిన్ పైన 20% క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుంది. అంటే ఉదాహరణకి ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఆ ఇయర్ పర్టికులర్ ఇయర్లో మార్కెట్ ఒక 10% రిటర్న్ ఇచ్చింది అనుకో, అంటే టోటల్ వాల్యూ బికమ్ 1,10,000. సో యువర్ గెయిన్ వచ్చేసి ₹10,000. మీరు రిడీమ్ చేసేస్తారు అనుకోండి మనీ విత్ ఇన్ ఏ ఇయర్, ఆ గెయిన్ 10,000 కాబట్టి 10,000 పైన 20% ట్యాక్స్ పడుతుంది, విచ్ ఇస్ ₹2,000. ఉదాహరణకి మీరు అదే ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 6 years తర్వాత రిడీమ్ చేశారు. సో అంటే మార్కెట్ రిటర్న్ ₹1,00,000 ప్రాఫిట్ వచ్చింది, మీ ఇన్వెస్ట్మెంట్ ₹1,00,000 ఉంది అనుకోండి, అంటే టోటల్ అమౌంట్ 2 lakhs. మీ ఇన్వెస్ట్మెంట్ ₹1,00,000, యువర్ ప్రాఫిట్ ఈస్ 1 lakh. యూ రిడీమ్ దట్ మనీ ఆఫ్టర్ 6 years. ఆ ₹1,00,000కి ట్యాక్స్ ఏ పడదు, ఆ ₹1,00,000 ప్రాఫిట్కి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్కి ఇఫ్ ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, అంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ 1 year ఆర్ అబౌవ్ టైం లైన్ తర్వాత రిడీమ్ చేసుకున్నప్పుడు దానిలో మొదటి ₹1,25,000 ఫస్ట్ ₹1.25 lakh ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్. సో ఎగ్జాంపుల్కి మీరు ఒక ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసి 10 years పాటు కంటిన్యూ చేశారు, అది ఒక 3 లక్షలు అయింది అనుకోండి, అంటే మీ ఇన్వెస్ట్మెంట్ ₹1,00,000, మీ ప్రాఫిట్ 2 lakhs. అందులో ప్రాఫిట్ టోటల్ వచ్చేసి 2 lakhs ఉంది కాబట్టి మొదటి 1.25 lakhs ఈస్ ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్. రిమైనింగ్ 75,000 ఏదైతే ఉందో దానిపైన మనం వీ హ్యావ్ టు పే 12.5% క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. So short term capital gain tax is 20%, long term capital gain tax is 12.5%. చాలా మంది ఏం కన్ఫ్యూజ్ అవుతుంటారంటే, సార్ మ్యూచువల్ ఫండ్లోనేమో మీరు 8 to 12% లేదంటే 10% రిటర్న్ వస్తుంది అంటారు, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏమో 12.5% అంటున్నారు. సో 10% గెయిన్స్ వచ్చినప్పుడు 12.5% ట్యాక్సెస్ అంటే మాకు -2.5% రిటర్న్ వస్తుంది కదా అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. జనరల్గా ఏంటంటే మీరు 10% రిటర్న్ వచ్చినప్పుడు 10% రిటర్న్లో 12.5% అంటే విచ్ ఈస్ అప్రాక్సిమేట్లీ 1.25% ఆర్ 1% దగ్గరగా పడుతుంది, అంటే నెట్ రిటర్న్ పైన. అంతేగాని మీకు 12% రిటర్న్ వస్తే 12.5% క్యాలిక్యులేషన్ 12.5% ఆన్ 12% దానిపైన క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే ఏంటంటే ఈక్విటీ టాక్సేషన్ ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఈస్ 12.5%, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఈస్ 20% ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో. సో ఫస్ట్ 1.25 lakhs లాంగ్ టర్మ్ గెయిన్స్ ట్యాక్స్ ఎగ్జామ్టెడ్, ఇది ఈక్విటీ టాక్సేషన్. రెండోది డెట్ టాక్సేషన్. డెట్ టాక్సేషన్ లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనే కాన్సెప్ట్ లేదు. సో అది ఏంటంటే మన ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్ ఎంతైతే ఉందో ఆ ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్ ని బట్టి మన గెయిన్స్ పైన ట్యాక్సెస్ పడతాయి. లెట్స్ సే సంబడి ఈజ్ అట్, అంటే ఆయన ఇన్కమ్ బట్టి 30% ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్ లో ఉన్నారనుకోండి, ఆయనకి డెట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే గెయిన్స్ ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఒక 2 lakhs ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, 2 lakhs పైన ఆయన 30% ట్యాక్స్ కట్టాలి, ప్లస్ ఎడ్యుకేషన్ సెస్ ఉంటుంది దానిపైన. అలాగే ఒక పర్సన్ ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ 20% ట్యాక్స్ బ్రాకెట్ లో ఉన్నారనుకోండి, అదే 2 lakhs గెయిన్ వచ్చింది అనుకో డెట్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి, ఆయన ఆ 2 lakhs పైన 20% ట్యాక్స్ కట్టాలి, ప్లస్ ఎడ్యుకేషన్ సెస్ అప్లికబుల్. అలాగే 10% ట్యాక్స్ బ్రాకెట్ లో ఉంటే ఆ 2 lakhs పైన 10% ట్యాక్స్ అనేది కట్టాలి. సో అంటే ఏంటంటే డెట్ మ్యూచువల్ ఫండ్ లో వచ్చే గెయిన్స్ పైన దెర్ ఇస్ నో క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ అనేవి ఉండవు. సో మనం ఏ ఇన్కమ్ స్లాబ్ రేట్ ఏదైతే ఉంటుందో
ఆ స్లాబ్ రేట్ ప్రకారం ఆ గెయిన్స్ పైన మనం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. మూడోది హైబ్రిడ్ ట్యాక్సేషన్. హైబ్రిడ్ ట్యాక్సేషన్ ఏంటంటే 35% మోర్ దెన్ 35%, లెస్ దాన్ 65%. అంటే మన ఈక్విటీ ఎలొకేషన్ మోర్ దాన్ 35%, లెస్ దాన్ 65%. అంటే 35 to 60 మధ్య మన ఫండ్లో ఉన్నటువంటి ఎలొకేషన్ ఈక్విటీలో కనుక ఉన్నట్లయితే 24 months కన్నా ముందు మనం విత్డ్రా చేస్తేనేమో స్లాబ్ రేట్స్ ప్రకారం ట్యాక్స్ పే చేయాలి. 24 months తర్వాత మనం విత్డ్రా చేస్తే దానిలో ఏమైనా గెయిన్స్ ఉంటేనేమో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పే చేయాలి. అంటే 24 months ఆ 2 years బిఫోర్ మనం రిడీమ్ చేస్తే మనీ దానిపైన ఏమైనా గెయిన్స్ ఉంటే ఆ గెయిన్స్ కి స్లాబ్ రేట్ ప్రకారం ట్యాక్స్ పే చేయాలి. 24 months తర్వాత లేదా 2 years తర్వాత మనం రిడీమ్ చేస్తే దానిలో ఏమైనా గెయిన్స్ ఉంటే ఆ గెయిన్స్ పైన ఈక్విటీ ట్యాక్సేషన్ లాగా 12.5% మాత్రం కట్టాల్సి ఉంటుంది. ఇది హైబ్రిడ్ ట్యాక్సేషన్. బ్రాడ్గా ఈక్విటీ ట్యాక్సేషన్, డెట్ ట్యాక్సేషన్ అండ్ హైబ్రిడ్ ట్యాక్సేషన్. ఇంకొకటి ఏంటంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఏంటంటే ఎస్ఐపికి ట్యాక్సేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, లంసమ్ కి ఎలా ట్యాక్సెస్ క్యాలిక్యులేట్ చేస్తారని కన్ఫ్యూజ్ అవుతుంటారు. లంసమ్ అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎంత, మనకు వచ్చిన గెయిన్స్ ఎంత. గెయిన్స్ లో మొదటి 1.25 lakhs ఎగ్జామ్షన్ పోయిన తర్వాత లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లో మిగతా అమౌంట్ పై ట్యాక్స్ కడతారు. దిస్ ఇస్ వెరీ క్లియర్ లంసమ్ లో కదా. ఎస్ఐపి ట్యాక్సేషన్ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి ఎవ్రీ మంత్ 10,000 చొప్పున ఎస్ఐపి చేస్తూ వెళ్ళారు. 10 years లో అతను 12 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మార్కెట్ వాల్యూతో కలిసి దాదాపుగా ఒక 22 lakhs 23 lakhs అయింది అనుకో, 22 lakhs అయింది అనుకో. అతని ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 12 lakhs, గెయిన్స్ వచ్చేసి 10 lakh rupees. అంటే ఇందులో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉన్నాయి, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉన్నాయో చూసుకోవాలి. 10 years లో 1 year ఆర్ మోర్ టైం లైన్ లో కంటిన్యూ చేసిన ఇన్వెస్ట్మెంట్స్, మొదటి 9 సంవత్సరాల పాటు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా లాంగ్ టర్మ్ కిందకి వస్తాయి. చివరి 1 year లో ఏవైతే చేసామో అవి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద వస్తాయి. సో మొదటి 9 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్స్ పైన వచ్చినట్టు ఏమో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ లో తీసుకుంటారు. లాస్ట్ 1 year పాటు ఏదైతే చేస్తామో వాటిపైన ఏమైనా రిటర్న్స్ ఉంటే కనుక వాటిని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద ట్రీట్ చేసి మనకి ట్యాక్సెస్ కట్టాల్సి ఉంటుంది ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు. సో ఇక్కడ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఒక డౌట్ జనరల్ గా వచ్చేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ 10 years నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనుకోండి. లాస్ట్ 1 year లో నేను ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది చేశాను. నాకు ఏదో అవసరం అయింది, మ్యూచువల్ ఫండ్ మొత్తం నుంచి నేను ఎగ్జిట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఎగ్జిట్ చేసినప్పుడు కొంచెం అమౌంట్ అవసరం అయింది, నేను మ్యూచువల్ ఫండ్ నుంచి ఎగ్జిట్ చేస్తున్నాను. సో దీంట్లో నుంచి ఈ పర్సెంటేజ్ 1 year క్యాల్కులేట్ చేసి డిలీట్ చేసిన తర్వాత మనకి అమౌంట్ అనేది ఇస్తారా, టాక్సేషన్ జరిగిద్దా, లేకపోతే ఆన్ ద హోల్ చేసి మళ్ళీ మనకి ఇస్తారా? గుడ్ క్వశ్చన్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక 5 years నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే ఎవ్రీ ఇయర్ 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉన్నారు. ఈ సంవత్సరం ఒకేసారి 5 లక్షలు చేశారు, అంతే కదా మీ తోడు. అంటే లాస్ట్ 1 year లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశారు. గడిచిన 5 సంవత్సరాల్లో మొదటి 4 సంవత్సరాలు కొంచెం కొంచెం చేసుకుంటూ వచ్చారు. అంటే ఒక ఎగ్జాంపుల్ కి ఎవ్రీ ఇయర్ 1 లక్ష చేసుకుంటూ వచ్చారు, 4 లక్షలు. ఈ సంవత్సరం ఒక 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశారు, టోటల్ గా 9 lakhs ఉంది. సో మొదటి 4 సంవత్సరాలు మీరు ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేశారో వాటిపైన ఏమైనా గెయిన్స్ ఉంటే అవి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద ట్రీట్ చేస్తారు. ఇప్పుడు మీరు మొత్తం ఒకేసారి విత్డ్రా చేస్తే లాస్ట్ 1 year లో 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసిన దానిపైన ఎంతైతే ప్రాఫిట్ ఆర్ గెయిన్ ఉందో దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ గా ట్రీట్ చేస్తారు. ఉదాహరణకి మీరు 9 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశారు, మీరు ఒక 5 సంవత్సరాల్లో మీకు గెయిన్స్ 3 lakhs వచ్చింది అనుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్ మొదటి 4 సంవత్సరాలు లక్ష చొప్పున 4 సంవత్సరాలు 4 లక్షలు, 5వ సంవత్సరం ఒకేసారి 5 లక్షలు, మొత్తం 9 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మొత్తం కలిపి 3 lakhs ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. అందులో మొదటి 4 సంవత్సరాలు చేసిన 4 లక్షలకి 1.5 లక్షల ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. చివరి సంవత్సరంలో చేసిన 5 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్కి ఒక 50,000 మీకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. సో మీరు మొత్తం విత్డ్రా చేస్తేనేమో మొదటి 4 లక్షల రూపాయలు అసలుకి 2.5 లక్షల ప్రాఫిట్, 2.5 లక్షల ప్రాఫిట్ వచ్చింది. ఆ 2.5 లక్షల్లో మొదటి 1,25,000 ప్రాఫిట్కి ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్. ఓకే. సో రిమైనింగ్ 1.25 lakh ఏదైతే ఉందో దానికి మనము వీ హ్యావ్ టు పే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ విచ్ ఇస్ 12.5% ఆన్ ది ప్రాఫిట్. ఓకే. సో లాస్ట్ ఇయర్ 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారు, దానిపైన మీకు రిటర్న్ 50,000 వచ్చింది. దాన్ని కూడా విత్డ్రా చేస్తారు అనుకోండి. ఆ 50,000 రూపీస్ పైన మనం 20% క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ విచ్ ఇస్ 50,000 to 20% అంటే విచ్ ఇస్ 10,000 రూపీస్ మనం క్యాపిటల్ గెయిన్స్ గా పే చేయాల్సి వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ డెట్ మ్యూచువల్ ఫండ్ యాజ్ పర్ స్లాబ్ రేట్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ బేస్డ్ ఆన్ ది కొన్ని హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ ఏమో ఈక్విటీ ట్యాక్సేషన్ ఉంటుంది, కొన్ని హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్కి ఏమో డెట్ ట్యాక్సేషన్ ఉంటుంది, కొన్ని హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్కి ఏమో హైబ్రిడ్ ట్యాక్సేషన్ ఉంటుంది. సో అప్లికబుల్ ట్యాక్స్ రేట్స్ని బట్టి మనం ట్యాక్సెస్ పే చేయాల్సి ఉంటుంది.